ఇప్పుడు నాకు 22 ఏళ్ళు ఉంటాయి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా ఇంటికి కాలేజ్ చాలా దూరం అవ్వటం వల్ల నేను హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తన పేరు శాంతి. చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచి ఫ్రెండ్. తనకి హాస్టల్లో ఉండటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే మా కాలేజ్కి దగ్గరలో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అక్కడ ఉండేది. కొన్ని రోజుల నుంచి ఏమైందో తెలియదు, శాంతి కాలేజ్కి రావటం లేదు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తున్నా ఆన్సర్ చేయటం లేదు. కొన్నిసార్లు నాకు కూడా ఫోన్ చేసి అడిగారు. ఆ తర్వాత రోజు నేను వాళ్ళ పేరెంట్స్ ఏమైందో తెలుసుకుందామని శాంతి అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్ళి చూసాం. అక్కడ తను మా అందరికీ శవమై కనిపించింది. ఆ సంఘటన జరగటంతో మా పేరెంట్స్ నన్ను చదువు మానిపించేసి మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రంతా తన కోసమే ఆలోచిస్తూ పడుకున్నాను. అప్పుడు కలలో శాంతి తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తనతో 12 అవుతుంది, ఇంకా పడుకో అన్నాడు. సరే గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈలోపు తనకు ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. ఈ టైంలో ఎవరు అని భయపడుతూనే తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపుకు ఉన్న హోల్ నుంచి చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరులే అని అనుకుని అప్పటికే రాత్రి 12:30 రావటంతో బ్రష్ చేసి పడుకుందాం అని బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటుంది. మళ్ళీ ఎవరో టక్ టక్ అని తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. తను చాలా భయపడుతూ ఆ బాత్రూమ్ మూలలో ఉన్న ఒక రాడ్ తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళింది. ఈలోపు ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. తను ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. తను హలో అనగానే ఆ ఫోన్ కట్ అయింది. అప్పుడు తనకు అర్థమైంది, ఓ షట్, నేను ఇంట్లో ఉన్నానో లేదో అని తెలుసుకోవటానికి ఫోన్ చేశారు అని అనుకుంటూ భయంతో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి తన రూమ్లోకి వెళ్ళి భయంగా కూర్చుంది. ఈలోపు టైం 2 అయింది. తనకి తెలియకుండానే నిద్రపోయింది. మళ్ళీ కొంచెం సేపటికి ఎవరో టక్ టక్ అని తలుపు కొడుతున్న సౌండ్. తను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. టైం చూస్తే 4:30 అయింది. ఈసారి తను ధైర్యంతో రాడ్ తీసుకుని డోర్ ఓపెన్ చేసింది. కానీ అక్కడెవరూ లేరు. ఎవరు ఎవరు అని 2 సార్లు గట్టిగా అరిచింది. ఎవరూ లేకపోవటంతో లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. అప్పుడు తన బెడ్ పైన తన చేతికి ఏదో తగిలినట్టు అనిపించింది. తీసి చూస్తే తను డోర్ ఓపెన్ చేయడానికి బెడ్రూమ్లోంచి బయటకు వెళ్తున్న ఫోటో ఎవరో తీసి తన బెడ్ పైన పెట్టారు. అది చూసి తను చాలా కంగారు పడింది. ఈలోపు ఎవరో తన బెడ్రూమ్ డోర్ స్లోగా ఓపెన్ చేస్తున్నారు. తనకేం చేయాలో అస్సలు అర్థం కావటం లేదు. ఆ చీకటిలోంచి ఎవరో నల్లగా ఉన్న వ్యక్తి తన దగ్గరికే వెళ్తున్నాడు. తను భయంతో అరుస్తుంది. ఈలోపు వాడి చేతిలో ఉన్న కత్తితో తనని చంపేశాడు. నాకు సడన్గా మెలకువ వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమైంది నా ఫ్రెండ్ శాంతి ఎలా చనిపోయిందో. తను నాకు కలలో వచ్చి తన హత్య కోసం చెప్పింది. ఇదే విషయం నేను మా పేరెంట్స్కి, పోలీసులకు చెప్పినా నా మాట ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ హంతకుడిని కనిపెట్టలేకపోయారు. సో ఫ్రెండ్స్, మరి ఎలా ఉంది నా స్టోరీ మీకు నచ్చినట్లయితే షేర్ యువర్ ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.